శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందడం కొండి విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వలన కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. తులారాశి అండి. తులారాశి వారికి రాహు వలన, కేతువు వలన ఏం దోషాలు లేకపోతే మంచి ఫలితాలు, ప్రభావము ఎలా ఉండబోతోంది ముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నామండి. ఈ రాహు కేతువులు 18 నెలల పాటు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. మీరు కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు ఉంటారు. కాబట్టి 18 నెలల పాటు మీకు ఎలా ఫలితాలు ఉంటాయి? ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటంటే మనకి మెయిన్ జాతకాల్లో ఇంపార్టెంట్ అక్కడ జరుగుతున్న మంచి దశలు, అంతర్దశలు మీద ఆధారపడి ఉంటుంది జాతకం ఎవరిదైనా సరే. ఈ గోచారం అనేది 10% ఆఫ్ ది ఉంటుంది, ఫలితాలు ఉంటాయి. 10% చెప్పకూడదు కానీ ఫలితాలు కూడా ఉంటాయి. కానీ మన మీద విపరీత దుష్ఫలితాలు చెయ్యవు. అంతేకాకుండా రాహు కేతువులు కూడా శుభగ్రహాలతో కలిసిన శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా మనకి మంచి చేయడానికే వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి ఫలితాలు చెప్పినా, చెడు ఫలితాలు చెప్పినా మీరు మాత్రము అన్యదా భావించకుండా జనరల్గా ఇలా ఉంటాయా అని అనుకోండి అంతే. మనకు భగవంతుడు మనకి లాలాట దిగుతాం. అది ఎలా జరుగుతుందో అలా జరగాలో ముందే రాసి పెట్టేసాడు. కానీ రాహు కేతుల వలన మనం ఫలితాలు ఏమో తెలుసుకుందాం. సరేనండి. రాహు 5వ భావంలో కుంభరాశిలో ఉండడం వలన ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటంటే పుత్రులు లేనివారుగా చేస్తాడట. అంటే పుత్రులు లేనివారు అంటే పుట్టిన వాళ్ళు లేనివారు కాదండి. పుత్రులు లేకుండా ఉన్న వాళ్ళని కొద్దిగా ప్రయత్నిస్తున్న వాళ్ళని లేకుండా చేస్తాడు. కానీ ఒక పాయింట్ ఉంది, అమ్మవారి ఫలితాల వల్ల ఉంటారు, ఏ భయపడాల్సిన అవసరం లేదు. పుత్రులకి నష్టాలు, పుత్రుల వల్ల ఆటంకాలు కలుగుతాయి అంటాం. అంటే ఎవరికైతే కొత్తగా పంచమ స్థానంలో ఎవరికి ఉంటారో వాళ్ళకి వివాహం అయిన తర్వాత పుత్రులు కొంతమందికి ఉండరు, కొంతమందికి ఆలస్యం అవుతారు. బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆల్రెడీ పుత్రులు ఉన్నవారికి, పుత్రికలు ఉన్నవారికి కూడా
ఏ భయము లేదు, అమ్మవారి యొక్క ప్రభావం వల్ల మీకు పుట్టారు. సరే, సర్పశాపము, పుత్రనాశం కలవారుగాను ఇవన్నీ ఉంటారండి. నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, పంచాక్షరీ మంత్రం చెప్పించడం వలన, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం చెప్పించడం వలన, గోపాల యంత్రాలు పూజ చేయడం వలన కూడా పుత్ర ప్రాప్తి కలుగుతుంది. చూసారా, దైవానుగ్రహం వలన పుత్రికలు కలిగి ఉంటారు. రాహు వలన అకాల కలహాలు, అలాగే రుణ వ్యాపారాలందు నష్టాలు, కష్ట పరంపరలు, దుర్మార్గ బాధలు, సర్వనాశనము పొందువారుగాను, దైవానుగ్రహం వలన ఆరోగ్యవంతులుగాను, పుత్రులు కలవారుగాను ఉంటారు. చాంచల్యము, అలాగే ఆహార సుఖం లేకపోవడము, చదువులందు విఘ్నాలు కలగడము, వివాదము, శత్రుత్వము, బాధ, సంతతి, అభివృద్ధి, చిన్నగా అభివృద్ధి లేకపోవడము, పాలకులచే బాధలు కలగడము జరుగుతాయి తులారాశి వారికి. అందుకనే పంచమ స్థానానికి గురుదృష్టి ఉందండి. మీకే భయపడాల్సిన అవసరం లేదు. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు, సంపూర్ణ గురుడు ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ఒక 2 నెలలు గురువు దృష్టి లేకపోయినా సరే సంవత్సరం పాటు 1 ఇయర్ 2026 జూన్ ఫస్ట్ సెకండ్ వరకు ఆయన మిథున రాశిలో, ఫస్ట్ వరకు మిథున రాశిలో ఉంటాడు ఆయన సంపూర్ణ గురు దృష్టి 9వ దృష్టితోటి రాహుని చూస్తాడు. కాబట్టి రాహు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. చివరిలో చెప్పుకుందాం, పరిహారం చెప్పుకుందాం. సరే, కేతువు 11వ భావంలో ఉన్న కేతువు మిమ్మల్ని గొప్ప అదృష్టవంతం చేస్తాడు. ఇంతకుముందు రాహు పుత్రులు ఇవ్వడు, పుత్ర సంతానం నష్టము అని చెప్పాను కదా, కానీ కేతువు నేను ఉన్నాను కదా అని కేతువు ఉన్నాడు. 11వ భావంలో ఉన్న కేతు పుత్ర సమృద్ధి కలవారుగాను, వ్యాపారమూలైన ధన లాభవాన్. అంతేకాకుండా అంటే ఏంటంటే పుత్ర సమృద్ధి వ్యాపారమూలైన ధన లాభవాన్ అంటే పుత్ర సమృద్ధిగా కలవారుగాను, వ్యాపార మూలకంగా ధనలాభాలు కలవారుగాను, కేతు ఏకాదశిలో ఉండడం వలన లోకప్రియ, హాస్యప్రియ అంటాం. అంటే కేతువు 11వ భావంలో ఉండడం వలన జనులకు ఇష్టమైన వాడుగాను, హాస్యప్రియుడు. హాస్యం అంటే మీకు బాగా ఇష్టం, హాస్యం కూడా చేస్తుంటారు మీరు. అలాగే చాలా మంచి భార్య, చాలా మంచి భర్త కలవారుగాను, సౌందర్య పోషణ, సౌందర్య సుఖం కలవారుగాను, యజ్ఞ యాగాదులు చేసేవారుగాను, దాన ధర్మాలు చేసేవారుగాను, అధికమైన లాభాలు కలవారుగాను, అలాగే సర్వ లాభము, ధనము, ధాన్యము, సంతానము, గృహము, భూమి వృద్ధి చెందువారుగాను అవుతారు మీరు. కేతు ఇస్తాడు ధైర్యము, యత్న కార్యోత్సాహము, సర్వకార్య విజయము, కృషికి తగ్గ ఫలితాలు, సుఖ సంతోషాలు, పుత్రవృద్ధి, ప్రభుత్వ మూలకంగా మీకు మంచి జరగడము, ప్రభు పూజ్యుడు అవుతారనమాట. అంటే కేతు 11వ భావం ఉండడం వల్ల ఒక విధంగా చాలా మంచి చేస్తున్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఆ కేతు ఇచ్చే ఫలితాలు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మన భాష అంటే మీకు ప్రతి రెగ్యులర్గా మనం చెప్పుకునే భాషనే. మన కేతు 11వ భావం ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుందని, బాగా సక్సెస్ అవుతారని. గ్రూప్ సివిల్ సర్వీసెస్, కేతు కుజిపర సమానుడు కదా, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీసెస్ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి, వాళ్ళకి అందరికీ వాళ్ళ ఒక విధంగా కేతు బ్రహ్మాండంగా సక్సెస్ చేసేస్తాడు, మంచి యోగాన్ని కలిగిస్తాడు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ జాబులు చేసేవారికి కేతు ప్రభావం చాలా బాగుంది. ముఖ్యంగా అందుకనే రాహుకి చండిక, గౌరీ, అలాగే దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం వలన, ఆలయాలు దర్శించుకోవడం వలన, అలాగే కుంకుమ పూజతోటి అమ్మవారిని కుంకుమ పూజ, కొంతమంది జనరల్గా కుంకుమ పూజ మనం ప్రతి వారు ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాం. కుంకుమ పూజ, అభిషేకాలు, చండీ హోమాలు, అటువంటి క్రతువులు చేసుకోవడం, హోమాది క్రతువులు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలగడము, దుర్గమ్మవారికి పూజ చేయడం. అంతేకాకుండా ఎందుకంటే సంతానం మంచి అద్భుతంగా రావాలి కదా, అంతేకాకుండా శివుడి యొక్క అభిషేకాలు ఎప్పుడు చేసుకోవాలండి. అంతేకాకుండా రాహుకేతుల వలన కాళహస్తీశ్వరుని దర్శించుకోవడం వలన, కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనలు, వినాయకుడికి, ముఖ్యంగా వినాయకుడి పూజ చేసుకోవడం వలన మీ తులారాశి వారికి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది,
ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా చేయించుకోవడం వలన, అంటే మనకి రాహుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అయితే మీ ఎక్కడున్నా అక్కడ మీరు నాగ విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోండి. మనం అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ, అలాగే మరి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించిన చేసుకున్న వారికి కూడా రాహుకేతువులు వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి.